ఎక్కడ చూసినా జాతరే జాతర. ట్విస్ట్ అంటే చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఖచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తారు. 1000 crores టికెట్ కొనుక్కొని ప్రతి ఒక్కరు కూడా టికెట్కి న్యాయం జరుగుతుంది. ఇది ఒక చాలా పెద్ద పండగ. మాకు ఈ షోకి హిట్ అవ్వడం చాలా చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అంతా బాగుంది. అనిరుద్ధ్ పెట్టుకోవడం చాలా అడ్వాంటేజ్ అయింది. స్టోరీ బాగుంది, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. ట్విస్ట్ అంటే చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేము. అది ప్రకాష్ గారి యాక్టింగ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. డ్యాన్స్ ఫస్ట్ ఆయిల్ పోసి సాంగ్ ఉంటుంది, సూపర్గా ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. RRR కంటే ఎన్టీఆర్ యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అయ్యింది. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తుంది. 1000 crores సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎత్తు గెలిపింది అనమాట. మామూలు లేదు, ఒక రేంజ్లో ఉంది. కాకపోతే ఎవరైనా ఫస్ట్ హాఫ్తో పోస్తే సెకండ్ హాఫ్ ఇంకా హై ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాస్ ఎలిమెంట్స్ కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. మళ్ళీ లాస్ట్ అరగంటలో సినిమాని లేపుతాడనమాట. అలాని డల్ ఏం కాదు, అలా వెళ్ళిపోద్ది, ఎవరికి బోర్ అనేది కొట్టదు. కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఒక్కడు అభిమాని కాదు కదా, ప్రత్యర్థి అభిమాని అయినా సరే సీట్లో కూర్చోలేడు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ ఆ కళ్ళలోనే ఎక్స్ప్రెషన్ పలికించేస్తారు కంప్లీట్గా. బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది అన్న. కొరటాల్సవా కొన్ని డైలాగ్స్ రాశాడు. నిజంగా ఆచార్య సినిమాని తీసిన డైరెక్టరే ఇలాంటి డైలాగ్స్ రాశాడు అని ఫీలింగ్ కూడా మళ్ళీ వస్తుంది. ఎవరు ఏం చెప్పినా నమ్మద్దు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో పడితే లైట్గా స్లోగా ఉంటుంది అంతే తప్ప ఇంకేం కాదు. ఫస్ట్ హాఫ్ మాత్రం హైలైట్ సినిమా మాత్రం. అందులో పెద్ద ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ దానికి సూపర్ హైలైట్స్. సెకండ్ హాఫ్ ఉంటుంది, అది ఇంకా సూపర్. లాస్ట్లో 40 నిమిషాలు అన్నాడు అన్న, కాళ్ళు ఎగరేసుకున్నాడు. అలా సేమ్ 40 నిమిషాలు ట్విస్ట్ మాత్రం సినిమా చాలా హైలైట్. మేము పక్కా హీరోలు మేము అనం, కానీ మా హీరో మాత్రం మాకు చాలా గొప్ప అన్న. అలాగే మా హీరో మమ్మల్ని అతను మాట నిలబెట్టుకుంటూ మమ్మల్ని మాత్రం అలా మమ్మల్ని సేవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అతను మాట నిలబెట్టుకుని మమ్మల్ని మాట నిలబెట్టుకున్నాం అంతే. చాలా బాగుంది సినిమా మాత్రం. సినిమా సూపర్ అండి, చాలా బాగుందండి. ఎనర్జీగా ఉంది. సాంగ్స్ ఒకే సాంగ్ డాన్స్ చేస్తుంది చాలా బాగుందండి. మ్యూజిక్ చాలా బాగుందండి. మ్యూజిక్ చాలా అవసరం లేదు, సూపర్ అండి. ఒక సాంగ్ చాలండి సినిమా అంతటికి, చాలా బాగుంది. 4 సార్లు చూసినా 5 సార్లు చూసినా అసలు ఇంట్రెస్ట్ వస్తుంది అన్న. సినిమా ఎక్కడా బోర్ లేదు, సూపర్గా ఉంది సినిమా. ఇది అయితే 100% ఆడేస్తుంది అన్న సినిమా. లేదన్నా, సినిమా 2 కూడా ఉండొచ్చు. సినిమా మాత్రం ఎక్కడ బోర్ ఉండదు, సూపర్ హిట్. నాకు తెలిసి అయితే ఎవరైనా చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళినా సరే ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మూవీ చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది, చాలా హిట్ అవుతుందని మీ మనసారా కోరుకుంటున్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్. అలాగే ఫస్ట్ హాఫ్ కూడా హైలైట్, సెకండ్ హాఫ్ కూడా హైలైట్. జై ఎన్టీఆర్. సినిమా అయితే చాలా సూపర్ హిట్ అండి సినిమా. సన్నివేశాలు ప్రతి సన్నివేశం కూడా హైలైట్గా ఉంది. ప్రతి సీన్ కూడా డైలాగ్స్ తిరిగిలేంది. డైలాగ్స్ ప్రతి సీన్ కూడా హైలైట్. సీన్ కూడా జై ఎన్టీఆర్. ఆయన కనిపించాలి. దేవరా గెటప్ వచ్చారు, మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత 6 సంవత్సరాల తర్వాత మా బెట్లోనే పౌరాసంగా బయటికి వెళ్దామని చూస్తున్నాం. దసరా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ డైలాగ్ ఒక్కో పేల్తుంటే ఒక్కో సింగిల్ గా ఈ దేవర ముందు నువ్వంతా ఒక మాట చెప్పాడు. ఆడే పెన్సిల్ లో కాలు రాగరేసి అన్నాడు. అదే 6 సంవత్సరాలు కాలు రాగరేసి ఉంటాడు ఎప్పటికైనా. ఎన్టీఆర్ తోడకొట్టి చెప్తున్నా 1000 కోట్లు కొడుతుంది. థ్యాంక్ యూ కొట్టాల శివ గారు, మాకు మంచి ఇట్టినానికి దసరాకి. ఇదే మాకు దసరా పెద్ద ఇట్టని కోరుకున్నాం. జై ఎన్టీఆర్. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇది ఒక చాలా పెద్ద పండగ. మాకు ఈ షోకి హిట్ అవ్వడం చాలా చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం. మాకు ఇలాగే ప్రజలు కూడా సహకరించి ఈ సినిమాని ఇంకా మాకు ఇప్పటికీ ఈ రోజు వరకు 100 రోజులు సినిమా లేదు, కానీ ఈ సినిమాతో ఎన్టీఆర్ 100వ రోజు సినిమా కూడా మేము ఆడేలా చేసుకుంటాం. మాకు కాకపోవచ్చు కానీ 100 రోజుల ఫంక్షన్ మాత్రం ఖచ్చితంగా మా ఎన్టీఆర్ ఫ్యాన్ చేసుకుంటామని కోరుకుంటున్నాం.
జూనియర్ ఎన్టీఆర్ 6 సంవత్సరాలు వచ్చే సినిమా ఇది. అసలు ఉదయం 1:00 నుంచి ఎక్కడ చూసినా జాతరే జాతర. తన సినిమా భయంకరమైన హిట్. మరి ఈవేళ ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన ఇది కొత్త సినిమా. గత ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీని పూర్తిగా వేధించారు. మరి ఈవేళ సినిమా ఫారెన్లో కూడా బెస్ట్ లైన్ థియేటర్లో కూడా ప్రదర్శన జరిగింది. మరి ఇటువంటి సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లోని అటు ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా సినిమా అద్భుతంగా ప్రదర్శన పడుతుంది. మరి ఈవేళ ఎన్టీఆర్ స్టామినా మరోసారి వినిపించారు. నందమూరి బిడ్డ మజాక్ నుంచి మరి చూపించారు. అంతేలా డెఫినెట్గా ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయబోతుంది. దసరాకి కంటిన్యూస్ ఫుల్స్. ఇవాళ టికెట్స్ ఎక్కడ చూస్తే టికెట్స్ నో టికెట్స్. డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అందువల్ల డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఇది నిజంగా చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ ద మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.